ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్? సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ నంబూరు ప్రాజెక్ట్ ఉన్నట్లయితే కనుక నేను ఒక 25,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తానని చెప్పాను నేను. అది 25,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అనేది 100% వస్తుంది ప్రాజెక్ట్లో. ఆ 25,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ కట్టాలి అని అంటే ఫస్ట్ ల్యాండ్ కొంత సాక్రిఫైస్ చేయాలి మీకు వచ్చే పర్సంటేజ్ నుంచి. ఇప్పుడు సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మీరు వెళ్తే కనుక మీకు 57% వస్తుంది. 43% మీకు రెగ్యులర్గా లేఅవుట్లో పోతుంది. రోడ్లకు కానివ్వండి, మీ గ్రీన్ స్పేస్ కానివ్వండి, మీ యూటిలిటీ స్పేస్ కానివ్వండి, ఒక 43-44% వెళ్ళిపోతుంది. దాంట్లో నుంచి మీరు ల్యాండ్ అలొకేట్ చేయాలి క్లబ్ హౌస్కి. గ్రీన్ స్పేస్లో కడతాను అని అంటే ఒప్పుకోడు. ల్యాండ్ చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు 3 crores 4 crores ల్యాండ్ అయినప్పుడు ఒక 1,600 స్క్వేర్ యార్డ్స్ వదలాలి అని అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 4-5 crores జస్ట్ ఫర్ ద ల్యాండ్ ఇట్ సెల్ఫ్. మీరు నష్టపోతూ పెట్టినట్లే అది. 25,000 స్క్వేర్ ఫీట్ మళ్ళీ మీరు కడతాను అని అంటే మళ్ళీ దానికి ఎంత అవుతుందో చూడండి. మళ్ళీ ఒక స్విమ్మింగ్ పూల్ ప్లస్ యూఎస్లో మాకున్నటువంటి ఎమ్యూనిటీస్ లైక్ బాస్కెట్బాల్ కోర్ట్స్ కానివ్వండి, టెన్నిస్ కోర్ట్స్ కానివ్వండి, పికిల్ బాల్ కోర్ట్స్ కానివ్వండి, లేకపోతే క్రికెట్ నెట్స్ కానివ్వండి, బీచ్ వాలీబాల్ కోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇండోర్ అవుట్డోర్ జిమ్స్ కానివ్వండి, ఈ ఎమ్యూనిటీస్ అన్నిటికీ కూడాను అసలు ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు వీళ్ళు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 acres వెంచర్ చేయటం అని అంటేనే బిగ్ ఛాలెంజ్ ఇక్కడ. మీకు జనరల్గా చూసినట్లయితే మీకు 10, 20, 30 acres మ్యాక్స్ ఉంటాయి ఎనీ వెంచర్ ఇఫ్ యూ టేక్ ఇట్. మెజారిటీ, ఐఎమ్ నాట్ సెయింగ్ 100%, మెజారిటీ అంటే 95% ఆఫ్ ది వెంచర్స్ ఎక్కడ కూడాను 30 acres లోపే ఉంటాయి. అసలు 60 acres ల్యాండ్ పూల్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజింగ్ టాస్క్. అది అయిపోయినప్పుడు నా బ్రాండ్ నేను క్రియేట్ చేసుకోవాలి అని అంటే కనుక నేను ఎగ్జిక్యూషన్లో అదంతా కంప్లీట్ చేసి చూపించాలి. ఇప్పుడు ఆ టాస్క్ మీద కూర్చున్నాను నేను. ఆ టాస్క్ మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందనంటే నాది కొంచెం చెప్పాను కదా, నేను ఎన్ఆర్ఐని అండ్ కొద్దిగా వరల్డ్ చూసి వచ్చినాను కాబట్టి మిగిలిన వాళ్ళలాగా నేను వర్క్స్లో కాంప్రమైజ్ కాలేను. నాకు ప్రాపర్గా ఇంజనీర్ డెవలప్మెంట్ ఉండాలి. జనాలతో చెప్తే ఏంటి సార్ ఆ ఇంజనీర్ డెవలప్మెంట్, కట్టేది మేస్త్రేగా అంటారు. కట్టేది మేస్త్రే, కానీ దేర్ షుడ్ బి అన్ ఇంజనీరింగ్ బిహైండ్ ఇట్. దానికోసం నేను ఏం చేశాను అని అంటే ఒక ఎంఈపీ కన్సల్టెంట్ని హైర్ చేసుకున్నాను, ఒక ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ని హైర్ చేసుకున్నాను. కొన్ని విల్లాస్ కడితే కొన్ని వాళ్ళకి అప్రిసియేషన్ అవుద్ది అని చెప్పి ఒక 20 villas నేను కడతానని ప్రామిస్ చేశాను. వండర్ఫుల్. టుడే ఐ హ్యావ్ ఎ డిమాండ్ క్లోజ్ టు అబౌట్ 100 villas. 100 villas మీరు ఈ విధంగా కడితేనంటే కనుక చాలామంది ఇప్పుడు phase 2లో చాలామంది రెడీగా ఉన్నారు విల్లాస్ కొనుక్కోవడానికి. అదొక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమేమి